సమస్త జీవరాశులకు ఈ సృష్టి నిలయం. ఈ సృష్టిలో చాలా రకాలైన బ్యాక్టీరియా నుండి జీవరాశులు అయితే చాలా వరకు నివసిస్తున్నాయి. ఈ జీవరాశులలో అతి తెలివైనది మనిషినండి. ఈ మనిషికి అవసరమైన జీవరాశులు మనం వాడుకుంటుంటాం. మనకు ఏవైతే అవసరమో వాటిని ఆ జీవరాశుల్ని వాడుకుంటాం. చాలా రకాలైన అటవీ ప్రాంతంలో క్రిములు కీటకాలు అయితే నివసిస్తుంటాయి. వాటిని మనం ఏదైనా అవసరమో వాటిని మనం ఉపయోగించుకుంటుంటాం. ఉదాహరణకు వానపాము ఉంది కదండి. వానపాముని మన పంట పొలాలు విడిచిపెడితే అది అధిక దిగుబడి ఇస్తుందనేసి అందరికి తెలిసిన విషయమే. ఈ మధ్యన అయితే ఆ సోషల్ మీడియాలో చాలా వైరల్ అయితే ఒకటి అవుతుంది. అది తెలుసు కదండి అందరికీ, స్టాక్ బెటిల్. మరి స్టాక్ బెటిల్ని ఆ ఫారెన్స్ కంట్రీస్లో ఆ పంట పొలాలు విడిచిపెడితే కానీ అధిక దిగుబడి వస్తున్న ఉద్దేశంతోనే ఒక పురుగుకి 70 లక్షలు 80 లక్షలు అనేసి మనకు చూస్తున్నాం కదా. మరి ఇటువంటి జీవరాశులు, ఇటువంటి క్రిమి కీటకాలు, ఇలాగే చాలా జీవరాశులు అయితే మా అటవీ ప్రాంతంలో నీలైవండి చూస్తున్నారు కదా. మా అటవీ ప్రాంతంలో అయితే, మా ఏజెన్సీ ప్రాంతంలో ఈ క్రిమి కీటకాలు అయితే నివసిస్తుంటాయి. హలో హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్కారం అండి. నేనంటే మీ పెట్లి ప్రసాదరావు. వెల్కమ్ బ్యాక్ టు అరకు గిరిజన అలవాట్ల యూట్యూబ్ ఛానల్ అండి. ఫ్రెండ్స్, ఈరోజు అయితే ఒక కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చాను. ఈరోజు నేను అయితే మా తోట పనికి వెళ్ళాను. అలాగే మార్నింగ్ నేను కొండకి వెళ్ళానండి. చూసాను కదా, ఆ కొండపైన నేను అయితే వెళ్ళినప్పుడు నాకు ఒక పురుగు కనిపించిందండి. ఈ మధ్యన అయితే చాలా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆ పురుగు కోసం అయితే స్టాక్ బెట్లు అనమాట. ఆ పురుగు కాస్ట్ అయితే 75 లక్షలు అంటున్నారు. మరి ఒక ఆడి కరస్తట 75 లక్షలకి. నేనైతే ఈరోజు 2 పురుగులు అయితే దొరికాయి. ఒకటి మా తోట దగ్గర దొరికింది, ఒకటి అడవి నుండి తెచ్చాను. ఉదయం వెళ్తే ఆ పురుగు పట్టినప్పుడు నేను ఫోన్ పట్టుకోలేదండి. అందుకే ఎలా పట్టినా చూపించలేదు. అందుకే నేను తీసుకొచ్చి మీ ముందు అయితే మీకు చూపిస్తాను. పురుగులు రెండు రకాల పురుగులు ఉన్నాయి. ఒకటి రెడ్ కలర్ది, ఒకటి బ్లాక్ కలర్ది చూపిస్తాను చూడండి. చూసారు కదా, ఇది బ్లాక్ కలరు, ఇది రెడ్ కలరు. ఈ పురుగు ఎవరైనా కావాలనుకుంటే నా వీడియోలు చూస్తున్నారు కదా, ఎవరన్నా కావాలనుకుంటే నాకు కన్సల్ట్ చేయండి. తప్పకుండా ఈ పురుగు మీకు ఇచ్చిస్తాను. మరి ఈ పురుగు అయితే నేను సెర్చ్ చేశానండి. ఇతర దేశాల్లో అయితే ఇది డిమాండ్ ఉంది, కానీ మన దేశంలో అయితే డిమాండ్ అదట. ఈ పురుగు కోసం అయితే చాలా మంది యూట్యూబ్లో పెడుతున్నారు, చాలా వైరల్ అవుతుంది. తర్వాత మన అరకు గిరిజన ప్రాంతంలో కూడా చాలా మంది ఈ పురుగు కోసం అయితే చాలా కొండల మీద తిరిగి చూస్తున్నారు. అలాగే ఏ గ్రామంకి వెళ్ళినా నాకు అడుగుతున్నారండి, అన్న ఈ వీడియో చేసి పెట్టన్నా, ఈ పురుగు పట్టున్నామన్నా నిజంగా డబ్బులు వస్తాయన్నారు. అది నమ్మలో నమ్మకూడదో నాకైతే తెలియదండి. మరి వాస్తవంగా అయితే సోషల్ మీడియా అయితే ఈ పురుగు కోసం అయితే వైరల్ అవుతుంది. అది మాత్రం వాస్తవం. నేను కొన్ని వెబ్సైట్లు చూసాను, తర్వాత కొందరికి కనుక్కున్నాను. ఈ పురుగు అయితే చాలా మంది ఎతుకుతున్నారు. మా గిరిజన గ్రామంలో చాలా వైరల్ అయిపోయింది. ఏ ఊరికి వెళ్ళినా సరే ఈ పురుగు కోసం కొండల మధ్యన తర్వాత ఎక్కడెక్కడ తిరిగిస్తున్నారు. తర్వాత ఈ పురుగు అయితే ఎక్కువ శాతం అండి ఆ కుళ్ళిపోయిన చెట్ల పైన, అలాగే జీరికాల చెట్ల పైన ఉంటాయండి, నేను చూశాను. అలాగే ఇంకొకటి అంటే మనం చిక్కుడు మొక్కలు వేస్తాం కదండి, చిక్కుడు మొక్కల దగ్గర ఉంటాయండి ఈ పురుగులు అయితే. ఇది కదా చూసారు కదా, ఇదైతే చిక్కుడు మొక్క తీసాను. ఇదైతే మన కొండ నుండి తెచ్చానమాట. ఉదయం వెళ్ళి పైన కొండకెళ్ళి తెచ్చానమాట పురుగు. చూసారు కదా, ఇదిగో 2 రకాల పురుగు. మీకు ఎవరన్నా ఈ పురుగు కోసం అడిగితే మాత్రం తప్పనిసరిగా నా నంబర్కి ఫోన్ చేయండి. నా నంబర్ అయితే కింద ఇచ్చి ఉంటాను. ఇంకో విషయం ఫ్రెండ్స్, ఈ పురుగు కోసం అయితే చాలా వాట్సాప్ గ్రూప్లలో, ఫేస్బుక్లలో చాలా మంది వైరల్ అయితే చేస్తున్నారు. ఇది వాస్తవంగా తెలీదు. ఇది నాకు తెలిసి అయితే మన దేశంలో అయితే ఈ పురుగు కోసం డిమాండ్ అయితే లేదు. ఇదైతే దీనివల్ల ఉపయోగం కూడా నాకు తెలిసి అంతా ఉండదు అనుకుంటాను. జపాన్లో లేకపోతే ఇతర దేశాల్లో దీనికోసం అయితే ఉంది. ఈ పురుగు వల్ల పంట పొలంలో ఎక్కువ పంట పండడం వల్ల ఉపయోగిస్తున్న నేను ఎక్కడో వెబ్సైట్లో చూసానండి. నాకు తెలిసినది ఇన్ఫర్మేషన్ మీకు చెప్తున్నాను. ఎంతకు మించి మన దేశంలో అయితే ఈ పురుగు కోసం అయితే ఎటువంటి లేదండి. అదే చాలా అంటే నేను చూస్తున్నాను, నాకు చాలా గ్రామాలు వెళ్ళినప్పుడు చెప్తున్నారు, స్టాక్ బెట్లు అన్న మీరు పట్టుకున్నారన్న మా దగ్గర ఉన్న ఈడు చేయమని చెప్తున్నారు. అది అయితే ఇక మన దేశంలో అయితే లేదు. దీనివల్ల ఎటువంటి ఉపయోగం లేదు. ఇటువంటి పురుగుల్ని వర్షాకాలంలో ఇటువంటి పురుగులు చాలా మన అడవి ప్రాంతాలు దొరుకుతాయి. దాన్ని చివచగా వదిలిపెట్టాలండి. ఎందుకంటే ఈ పురుగుల వల్ల మనకు చాలా లాభాలు ఉన్నాయండి. ఈ పంట పొలాల్లో, తర్వాత ఈ పురుగుల వల్ల చాలా ప్రకృతికి చాలా లాభాలు ఉన్నాయి. సో ఇటువంటి పురుగులు నాశనం చేయకూడదండి, ఇది గమనించుకోవాలా. నిజంగా అవసరమైతే మీరు పట్టి సమ్మండి, కానీ దయచేసి ఇటువంటి పురుగులు అరుదైన జాతి పురుగులు అంటివి నాకు తెలిసి. ఈ పురుగుల్ని మాత్రం దయచేసి నాశనం చేయకండి. ఈ 75 లక్షలు 50 లక్షలు ఇస్తారని చాలా ఫేస్బుక్లలో, వాట్సాప్లలో
సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతుంది. ఇటువంటి అరుదైన జాతి పురుగుల్ని మాత్రం దయచేసి మనం నాశనం చేయకూడదు. కాపాడేలా మన బాధ్యత ఎంతనే ఉంది మన ఈ పురుగుల్ని కాపాడడానికి. ఇది నాకు తెలిసి పంట పొలాల్లో ఎక్కువ కనిపిస్తాయి. మనకు తెలుసు, మన గిరిజనులందరికీ పురుగు కోసం తెలుసు. ఇదైతే చాలా రకాల సౌండ్ చేస్తుంది. మరి ఇటువంటి పురుగులు మనం పట్టేసి నాశనం చేయడం అనేది చాలా తప్పు అండి ఇది. సో ఈ పురుగులు మనకు ప్రకృతి చాలా అవసరమైన పురుగులు కాబట్టి దయచేసి అటువంటి వైరల్ అయినవి నమ్మకండి. ఇదైతే నాకు తెలిసి మన దేశంలో దీనికి ఎటువంటి ఉపయోగం లేదు. భూమి మీద ఉండడం చాలా మంచిది, మన ప్రకృతి మంచిది.